హాయ్ ఎవ్రీవన్, పీసీటీ ద్వారా విద్యార్థులకు చదువుతో పాటు లైఫ్ స్కిల్స్, లీడర్షిప్, మోటివేషన్ అందించడం కోసం సెట్ స్టూడెంట్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఒక మంచి కాన్సెప్ట్ని చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే లిటరసీ ఎడ్యుకేషన్, అక్షరాస్యత, విద్య. ఈ రెండు ఒకటైనా? రెండింటికి తేడా ఏమైనా ఉందా? మనం అక్షరాస్యులమా, విద్యావంతులమా? దానికి చాలా మంది పిల్లలు చెప్పే సమాధానం నిరక్షరాస్యులు అంటే చదువు రానివారు అని, అక్షరాస్యులు అంటే చదువుకున్నవారు అని అంటారు. మరి విద్యావంతులు అంటే క్వశ్చన్ మార్క్. బాగా చదువుకున్నవారని కొంతమంది, ఉద్యోగం చేసేవారని కొంతమంది, బాగా లైఫ్ లో సెటిల్ అయిన వారని కొంతమంది చెబుతూ ఉంటారు. అక్షరాస్యత అంటే చదవడం, రాయడం నేర్పిస్తూ నాలెడ్జ్ని ఇస్తుంది. విద్య అంటే నాలెడ్జ్ తో పాటు వివేకం, విచక్షణ ఇస్తూ జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. చిన్న ఉదాహరణ, ఒకరోజు గాంధీ గారు ఒక స్కూల్కి వెళ్తారు. అక్కడ టీచర్స్ అంతా వారిని వారు పరిచయం చేసుకుంటూ ఉంటారు. నేను తెలుగు చెప్తాను, నేను సైన్స్ చెప్తాను, నేను సోషల్ చెప్తాను అని. అప్పుడు గాంధీ గారు వారిని ప్రశ్నిస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ అంతా ఉన్నారు, కానీ ఈ స్కూల్లో ఈ పిల్లలకి చదువు ఎవరు చెప్తారు అని అడుగుతారు. ఇక్కడ చదువు అంటే కేవలం పుస్తకాలు, సబ్జెక్ట్స్, మార్క్స్ మాత్రమే కాదు. 100 మంది ముందు ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడే స్కిల్ కూడా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే భయపడకుండా పరిష్కరించే స్కిల్ కూడా ఉండాలి. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఎవరికైనా కష్టం వస్తే చూసి వెళ్ళిపోకూడదు, వెంటనే స్పందించాలి. ఒక లీడర్ లాగా 10 మందిని ముందుండి నడిపించగలగాలి. ఇవన్నీ చేయగలిగితేనే నిజంగా మనం విద్యావంతులం. ఇవేమీ లేకపోతే మనం కేవలం అక్షరాస్యులమే. ఇలాంటివన్నీ నేర్చుకోవడమే నిజమైన విద్య అనేది గాంధీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూస్తున్న చాలా మంది విద్యార్థుల్లో ఈ స్కిల్స్ ఏమీ ఉండటం లేదు. కేవలం నాలెడ్జ్ కి మాత్రమే పరిమితమై ఉంటున్నారు. విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చేసరికి అక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు, విద్యావంతులుగా కాదు. దీన్ని బట్టి చూస్తే మీరు ఏ స్థాయిలో ఉన్నారు? అక్షరాస్యులుగానా, విద్యావంతులుగానా? ఒకసారి ఆలోచించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరింత విలువైన సమాచారంతో మీ ముందుకు వస్తుంది లైఫ్ స్కిల్లింగ్ కెరీర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.